హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజు అయితే బ్రహ్మాండమైన అందరికీ ఉపయోగపడే కిచెన్ టిప్స్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే స్టిక్కర్స్ వాడుతూ ఉంటాం కదా. ఇంకా రకరకాల స్టిక్కర్స్ శారీస్కు, డ్రెస్సెస్కు మ్యాచింగ్ కోసం అని వాడుతూ ఉంటాము. కానీ మనం అది పెట్టుకున్న కొద్దిసేపటికే దానికి గమ్ము తక్కువగా ఉంటుంది. ఇలాంటి స్టోన్స్ స్టిక్కర్స్కి అయితే ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. అవి తొందరగా పడిపోతూ ఉంటాయి. మరి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్టిక్కర్ పోయిందంటే మొహం చూడడానికి బాగోదు. అలాగే మనకి అప్పటికప్పుడు స్టిక్కర్ కావాలన్నా దొరకదు కదా. అందుకోసమని మనం స్టిక్కర్ పెట్టుకునే ముందర, అంటే మనం రెడీ అయ్యేటప్పుడే స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామంటే, డీప్ ఫ్రిడ్జ్లో, తర్వాత మనం స్టిక్కర్ పెట్టేసుకున్నామంటే గమ్ము బాగా స్టిక్ అవుతుందన్నమాట. అస్సలు మనం వచ్చి అది తీసేంత వరకు కూడా పోదు. చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. చూడండి, ఇలా ఎంత అన్నా కూడా లేవడం లేదు, ఊడిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, సొరకాయలు అయితే తెచ్చుకుంటాం కదా. సొరకాయ తొందరగా పాడైపోతూ ఉంటుంది. పైన చూస్తే బాగానే ఉంటుంది, కానీ లోపలంతా లొట్ట మాదిరి అయిపోతూ ఉంటుంది. మరి అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మనం సొరకాయ తెచ్చిన వెంటనే ఇలా కొద్దిగా వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని ఇలా అప్లై చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామంటే ఇంకా అది ఎన్ని రోజులున్నా కూడా పాడవదనమాట. పైన బాగానే ఉంటుంది, లోపల కూడా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే మీరు ఎలా స్టోర్ చేస్తారు సొరకాయలు అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనమైతే తమలపాకులను తెచ్చుకుంటాం కదా. తమలపాకులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం తమలపాకుల్ని ఇంకా పండగలు స్టార్ట్ అయిపోయాయి, అలాగే ఫంక్షన్లు, ఏదో ఒక ఫంక్షన్లు ఉంటూనే ఉంటాయి కదా. మనం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము. ఇంకా పల్లెల్లో అయితే అసలు దొరకవు అనమాట రోజు. మరి మనం టౌన్కి వెళ్ళినప్పుడే తెచ్చుకొని ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా పాడవు అనమాట. పూజలకైనా, అలాగే తాంబూలం ఇవ్వడానికైనా, లేదంటే మనం వేసుకోవడానికైనా పాన్గా ఇలా అయితే స్టోర్ చేసేసుకొని, ఫస్ట్ అయితే తమలపాకును శుభ్రంగా కడిగి దానిపైన ఉండే తడినంతా తూడ్చేసేసేయండి, ఒక టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ. తర్వాత ఈ విధంగా ఒక న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా చుట్టేసేయండి. ఎందుకంటే ఇంకా తమలపాకుల నుంచి ఏదైనా తడి వచ్చినా కూడా ఆ పేపర్ అనేది పీల్చేస్తుంది కాబట్టి పాడవు అనమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా 20 days వరకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీకు కావాల్సినప్పుడు ఎన్ని తమలపాకులు కావాలన్నా అన్ని తీసేసుకొని మిగతాది మళ్ళీ ఇలానే చుట్టు పెట్టేస్తూ ఉండండి. ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, పాడవు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే గోధుమ పిండిని అయితే స్టోర్ చేస్తూ ఉంటాం కదా. ఎక్కువ పిండిని తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసామంటే మనకి ఎన్ని రోజులున్నా పురుగు పట్టడం కానీ, లేదంటే ముక్కిన వాసన రావడం కానీ, లేదంటే చెక్క పురుగు పట్టడం కానీ, ఉండలు కట్టడం కానీ ఉండదన్నమాట. ఫస్ట్ అయితే మనం పిండిని డబ్బాలో పోసుకున్న తర్వాత ఇలా ఎయిర్ గ్యాప్ లేకుండా బాగా ప్రెస్ చేసేసేయండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ని అయితే ఏదైనా సరే తీసుకోండి, లేదంటే ఒక టిష్యూ పేపర్నైనా తీసేసుకోండి. తర్వాత దాంట్లో ఒక 1 tablespoon అంతా ఉప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్, ఆ ఉప్పునైతే వేయండి. ఇలా వేసేసి ఇప్పుడైతే మూట కట్టేసేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్టేసేసి ఇప్పుడు దీన్ని మనము ఒకవేళ టిష్యూలో వేసామంటే రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి. ఇలా చుట్టేసి దీన్ని ఈ గోధుమ పిండి డబ్బాలో పెట్టేసి ఇలా పైన కొద్దిగా గోధుమ పిండిని కప్పేసేయండి. ఇంకా మనకి గోధుమ పిండి అనేది ఎన్ని రోజులున్నా కూడా ముక్కిన వాసన రావడం కానీ, పురుగు పట్టడం కానీ, లేదంటే ఉండలు కట్టడం కానీ ఉండదన్నమాట. మనం పెట్టినది ఎలా ఉందో అలానే ఉంటుంది, చాలా నీట్గా బాగుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే టీ అయితే తాగుతూ ఉంటాం కదా. చాలామందికి ఉదయం లేవంగానే టీ తాగంది ఏ పనులు చేయబుద్ధి కాదు, అసలు యాక్టివ్గానే ఉండరు టీ తాగేంత వరకు. మరి మనకి రోజు టీ తాగి బోర్ కొట్టేస్తూ ఉందా? అలా అయితే ఒక్కొక్కసారి ఫ్లేవర్ని ఈ విధంగా మార్చండి. మనకి రోజు టీ తాగుతూ ఉంటాం కదా, టీ తాగేటప్పుడు టీలో మనము టీ పొడి, పంచదార వేసిన తర్వాత కొద్దిగా కాఫీ పొడి, మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని కొద్దిగా వేయండి. ఇంకా ఫ్లేవర్ అనేది మారిపోతుందన్నమాట. టీ ఫ్లేవరు అలాగే కాఫీ ఫ్లేవర్ రెండు కలిసి స్మెల్ బాగుంటుంది, అలాగే సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే. మీలో ఎంతమందికి కాఫీలు, టీలు ఇష్టమో కూడా కమెంట్ చేయండి. ఇంకా తర్వాత ఈ విధంగా వడగట్టేసుకొని ఇప్పుడైతే ఇంకా ఇలా గ్లాసులో పోసుకొని తాగండి. ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి ఇచ్చారంటే చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే రెండు కలుస్తాయి కదా, సూపర్గా ఉంటుంది. నాకైతే ఇలా తాగడం చాలా ఇష్టము. నేను వీక్లీలో 1 అయినా ఈ విధంగా తాగుతూ ఉంటాను.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం చిన్న చిన్నవి పేస్ట్లు ఎప్పుడైనా జర్నీలకు ఎక్కడికైనా టూర్లకు ఊర్లకు వెళ్ళినప్పుడు కొంటూ ఉంటాం కదా. ఈ పేస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని పడేస్తూ ఉంటాము. కానీ ఇలా అయితే చేయండి, ఇది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఒకవేళ ఏదైనా పేస్ట్ ఉంటే ఇలా కొద్దిగా గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా ఈ పేస్ట్ దాంట్లోకి వాటర్ వేసేసి ఇలా నీట్గా అనేసేసేయండి. ఈ వాటర్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ వాటర్ ఎందుకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారా, చెప్తాను, అది కూడా చూస్తూ ఉండండి. తర్వాత దీన్ని కట్ చేసుకున్న దాన్ని మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు చాకులు అవి తీసుకొని వెళ్తుంటాం కదా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, అలాగే సిజర్స్ ఇవి మనం డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నామంటే హ్యాండ్ బ్యాగ్ ఒక్కొక్కసారి ఈ ఉండే షార్ప్నెస్కి మూలలకి కట్ కావడము, హోల్స్ పడడము జరుగుతూ ఉంటాయి. పొరపాటున చేయి పెట్టిన చాకులు కానీ కత్తెరలు కానీ గుచ్చుకుంటూ ఉంటాయన్నమాట, చాలా ప్రమాదము. అందుకోసమని ఈ విధంగా మనం పేస్ట్ ఇది పెట్టేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసామంటే ఇంకా అస్సలు మనకు గుచ్చుకోవడం అలాంటివి జరగదు అనమాట. ఈ వాటర్ని కూడా ఉపయోగపడతాయనే కదా, ఈ వాటర్ని కూడా మనం వాడుకోవచ్చు అనమాట. దీంట్లో పైన కట్ చేసిన పేస్ట్ది మూత ఉంటుంది కదా, దాంట్లో ఉండే పేస్ట్ని కూడా అనేసేసి ఇలా ఒకటి క్లాత్ని కానీ ఏదైనా నాప్కిన్ కానీ తీసేసుకొని ఈ వాటర్లో పిండేసేసి తర్వాత స్టవ్ని తూర్చామంటే స్టవ్ కూడా చాలా నీట్గా షైనీగా ఉంటుందన్నమాట. మనకి పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా పేస్ట్తో తూర్చండి, బాగా మంచిగా షైనీగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆనియన్స్ని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడే పచ్చివి లేకుండా ఇలా ఒట్టిగా ఉండే గడ్డలను తెచ్చుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనము పచ్చివి తెచ్చుకొని ఒక ₹2 తక్కువ అని పచ్చివి తెచ్చుకున్నా అవి 1-2 పాడైపోయినాయంటే ఇంకా సేమ్ ఒకే అవుతుందన్నమాట, ఒకటే. అందుకోసమని ఈ విధంగా స్టోర్ చేయండి. మనము పచ్చి ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఆనియన్స్ లోపల అక్కడక్కడ న్యూస్ పేపర్ని చుట్టేసి పెట్టేసేయండి, ఇంకా పాడవు అనమాట. ఎందుకంటే దానిలో ఏదైనా ఒకటి పాడైనా ఆ పేపర్ అనేది పీల్చేస్తుంది ఆ ఘాటును, స్మెల్ను, అందుకని పాడవు. అలాగే ఆనియన్స్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా, అంటే ఈ విధంగా అయితే కట్ చేయండి. మనం ఏదైనా సాయంత్రం స్నాక్స్ తింటూ ఉంటాం కదా, పానీపూరి బజ్జీలు అలాంటప్పుడు మనకి చిన్న చిన్నగా ఆనియన్స్ కావాలన్నప్పుడు ఇలా అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఇలా పొడుగ్గా కట్ చేయండి, అలాగే ఇలా అడ్డంగా అంటే నిలువుగా అడ్డంగా కట్ చేసేసామంటే చూడండి ఇలా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసేసి చిన్న చిన్నగా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసామంటే మనకి చాలా చక్కగా ఉంటాయి. అసలు మనకి దేంట్లోకైనా తినడానికి సూపర్గా ఉంటాయన్నమాట. మనం నంచుకోవడానికి కానీ, లేదంటే ఆమ్లెట్ వేసుకోవడానికి కానీ, లేదంటే రైతాలో వేసుకోవడానికి కానీ, పానీపూరి తినడానికి కానీ, దేంట్లోకైనా చాలా బాగా సెట్ అయిపోతాయి. అలాగే మనం ఏదైనా గ్రేవీ కర్రీ చేసుకోవాలన్నా కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల కర్రీ కూడా గ్రేవీ బాగా వస్తుంది, థిక్గా. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పచ్చిమిర్చిని తెచ్చుకుంటాం కదా, పచ్చిమిర్చిని తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా అయితే చేయండి. పచ్చిమిర్చి తెచ్చుకున్న తర్వాత బజ్జీలకు కావలిస్తే దీంట్లో నుంచే కొన్ని పెద్దగా ఉండి లావుగా ఉండే మిరపకాయలను అయితే తీసి పెట్టేసుకోండి. మళ్ళీ మనం సపరేట్గా కొనాల్సిన అవసరం ఉండదన్నమాట. నేనైతే పచ్చిమిర్చి తెచ్చిన వెంటనే ఇలా లావుగా ఉండే మిరపకాయలన్నీ తీసి పెట్టేస్తాను అనమాట. అలాగే తర్వాత దాంట్లో ఏదైనా పాడైపోయినది ఉన్నా, కుళ్ళిపోయినది ఉన్నా తీసేస్తాను. ఎందుకంటే ఆ మిర్చి వల్ల ఇవి కూడా పాడైపోతాయి అన్నమాట, అందుకోసమని. తర్వాత ఇలా అన్ని తొడిమెలు అయితే తీసి పెట్టేసుకోవాలన్నమాట. మనకి తొడిమెలు తీసి పెట్టడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనం ఏదైనా బిర్యానీ కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా, అవి వేస్ట్గా పడేయకుండా ఇలా 1-2 సార్లు వాడుకొని పడేసేయచ్చు అనమాట. చూడండి ఆ బాక్స్లో ఒక టిష్యూ పేపర్ని వేసేసి తర్వాత మనం ఇలా తొడిమెలు తీసిన పచ్చిమిర్చిని అయితే వేయండి. అన్నిటినీ వేసేసి ఇలా పైన కూడా ఒక టిష్యూని వేసేసామంటే ఈ పచ్చిమిర్చి నుంచి వచ్చే తడిని ఇంకా పైన ఉండే టిష్యూ కూడా పీలుస్తుంది. కాబట్టి మనకి పచ్చిమిర్చి అనేది ఎన్ని రోజులున్నా పాడవు అనమాట. అలాగే లోపల విత్తనాలు కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి, అలా కూడా జరగదు. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా చేసేసి ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. మిగిలిన పచ్చిమిర్చిని కూడా ఒక డబ్బాలో కానీ దేనిలైనా ఎత్తి పెట్టేసుకోండి, చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పువ్వులు తెచ్చుకున్నప్పుడు ఇలా చిన్న చిన్నగా ఉండే పువ్వుల్ని ఈ విధంగా, ఇవైతే నార్మల్గా పెట్టుకోవాలంటే 1 కంటే ఎక్కువ పెట్టుకోలేము, పెట్టుకున్నా బాగోదు. మరి ఇలా పెట్టేసుకున్నారంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే మనకి ఏదైనా ఫంక్షన్లప్పుడు అలా పెట్టుకున్నామంటే అది వెరైటీగా ఉంటుంది. అసలు అందరూ అడుగుతారనమాట, ఎలా చేసుకున్నారు, ఎలా దీన్ని తయారు చేశారు అని. చూడండి ఇప్పుడైతే డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసేయండి. కట్ చేసేసి ఇప్పుడైతే ఇలా మనకి డబల్ టేప్ ప్లాస్టర్ని తీసేసి దీన్ని ఈ పువ్వుల్ని ఇలా
పెట్టేసేయండి. ఇలా పెట్టేసామంటే డబల్ టేప్ ప్లాస్టర్ కాబట్టి అతుక్కుంటుందనమాట. ఇంకా మళ్ళీ మనకి అస్సలు ఊడిపోవు మనం తీసేంత వరకు. ఈ విధంగా మనకి గాజులు, ఈ గాజు ఏంటి అని అంటే మెటల్ గాజులు కానీ మనం సైడ్ బ్యాంగిల్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలాంటివి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మధ్యలో ఒక కొద్దిగా గ్యాప్ పెట్టేసుకొని అక్కడ తలలో పిన్ను పెట్టుకోవడానికి పెట్టేసుకోండి. టిక్ టిక్ పిన్ను అలా యూ పిన్ కానీ పెట్టేసుకొని మనం జడ కింది నుంచి కానీ జడకు మధ్యలో కానీ పెట్టేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. అందరూ మన జడ వైపే చూస్తారు, చాలా అందంగా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వైట్ షర్ట్లు అలాంటివి వేసుకున్నప్పుడు మనము అవి ఎక్కువగా మురికి పట్టకుండా ఉండాలన్నా, లేదంటే ఎక్కువగా చెమట వాసన అలా వస్తూ ఉంటుంది కదా, రాకుండా ఉండాలన్నా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనము షర్ట్ వేసుకునేటప్పుడే కాలర్ దగ్గర ఉంటుంది కదా, కాలర్ దగ్గర కొద్దిగా పౌడర్ని అయితే ఇలా చల్లండి. ఇలా పౌడర్ని చల్లడం వల్ల మనకి తొందరగా మాపు రాదు. అలాగే మాపు వచ్చినా కూడా ఆ పౌడర్ అనేది పీల్చేస్తుంది, అంటే తడిని చెమటని పీల్చేస్తుంది కాబట్టి ఎక్కువగా మాయకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా సంకలుల్లో కూడా కొద్దిగా పౌడర్ని వేయండి, చెమట వాసన రాకుండా ఉంటుంది. ఇలా పౌడర్ వేయడం వల్ల ఎక్కువగా మార్పు రాదు. అలాగే ఆ పౌడరు తడినంతా పీల్చేస్తుంది, అలాగే చెమట వాసన రాకుండా ఉంచుతుంది అన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే స్వీట్ కార్న్ అయితే తింటూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి ఒకటి అలా ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని సపరేట్గా ఉడకబెట్టాలి అని అంటే టైం వేస్ట్ అవుతుందనేసి ఉడకబెట్టకుండా డైరెక్ట్గా అలానే తింటూ ఉంటారు. అలా కాకుండా ఇలా మనము స్టవ్ పైన డైరెక్ట్గా కాల్చుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. చూడండి, మనము ఉడకబెట్టడానికి టైం లేనప్పుడు, అలాగే మనకి పచ్చిది తినడానికి ఇష్టం లేకపోయినప్పుడు కూడా, లేదంటే మనకి పచ్చిది తినాలన్నా అది అంతగా బాగోదు అనిపించినప్పుడు కూడా ఇలా స్టవ్ పైన డైరెక్ట్గా కాల్చేసేయండి. ఇలా కాల్చేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందన్నమాట. మనకి కొంతమందికి కాల్చినవి ఇష్టము, కొంతమందికి ఉడకబెట్టినవి ఇష్టము. కానీ ఇలా కూడా ఒకసారి ఈ ఉడకబెట్టేది ఇష్టపడే వాళ్ళు కూడా ఇలా ఒకసారి కాల్చుకొని తిని చూడండి, చాలా చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ అయినా లేదంటే మామూలు మొక్కజొన్న కంకి అయినా సరే. ఈ విధంగా మనము కాల్చేటప్పుడు పట్టుకోవడానికి ఈ విధంగా కాడ ఉండేలా మీరు పైన పొప్పి తీసేటప్పుడే కాడ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఇది మనం పట్టుకొని కాల్చుకోవడానికి బాగుంటుంది. ఒకవేళ ఇది ఇరిగిపోయిందంటే ఏదైనా ఇనుప కడ్డి కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఉంటుంది కదా, దానికి గుచ్చేసి మనం పట్టుకొని కాల్చుకోవచ్చు అనమాట. దీనికి కొద్దిగా నిమ్మరసము, ఉప్పు, కారం పట్టించామంటే సూపర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పువ్వులను అయితే తెచ్చుకుంటాం కదా, పువ్వులని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవాలన్నా, పాడవకుండా ఉండాలన్నా, అలాగే పండుగలు వస్తున్నాయి కదా, ఇంకా నవరాత్రులు అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. మరి మనకి ఎక్కువగా పువ్వులు అవసరం పడుతూ ఉంటాయి. మరి అప్పుడు ఎక్కువ ధర ఉంటాయి కాబట్టి ముందుగానే తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే మనకి వాడుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. మనము పువ్వులని ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగానే ఉన్నాయి కాబట్టి పువ్వులు చిన్న బాటిల్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర పువ్వులు ఎక్కువగా ఉన్నాయంటే పెద్దది 3 లీటర్స్ 3.5 లీటర్స్ ఉంటుంది కదా, అదైతే తీసుకోండి. తర్వాత చాకును వేడి చేసేసి ఇలా మిడిల్ లేక్ అయితే కట్ చేసేసుకోండి. ఇలా మిడిల్ లేక్ కట్ చేసుకున్నామంటే ఈ విధంగా కట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఈ పువ్వుల్ని దీంట్లోకి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసామంటే మనకి ఇవి ఒత్తుకుంటాయనే టెన్షన్ ఉండదు. అలాగే మనకి చూడడానికి కూడా ఎక్కడ ఉన్నాయో ఫ్రిడ్జ్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఎన్ని పువ్వులు ఉన్నాయో కూడా తెలుస్తూ ఉంటాయి. అలాగే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే బాటిల్లో కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇలా ఉండడం వల్ల మనం కవర్లు అయితే పెట్టినప్పుడు దానిపైన ఏదైనా పడిందంటే కవర్ పైన అవన్నీ ఒత్తుకొని పోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా పెట్టేసామంటే ఒత్తుకొని పోతాయనే టెన్షన్ కూడా ఉండదు. తక్కువ ప్లేస్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే రోజు స్టవ్ను అయితే వాడుతూ ఉంటాము. రోజు స్టవ్ను వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి ఈ విధంగా మంట అంతా పక్కన వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఇలా పక్కన రావడం వల్ల గ్యాస్ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగే మనకి ఇలా రావడం వల్ల గ్యాస్ కూడా లీక్ అవుతూ ఉంటుంది. అందుకోసమని ఇలా మంట పక్కన వస్తుంది అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే బర్నర్ని అయితే తీసుకోండి, ఒక క్లాత్తో ఏదైనా పట్టేసుకొని. తర్వాత ఆ బర్నర్ పైన ఈ విధంగా కొద్దిగా పేస్ట్ని అయితే అప్లై చేయండి. ఇలా పేస్ట్ని అప్లై చేయడం వల్ల మనకి ఆ బర్నర్కి అది వేడిగా ఉన్నప్పుడే అప్లై చేయాలంటే పూర్తిగా చల్లగా కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బర్నర్కి ఈ విధంగా పేస్ట్ని అయితే అప్లై చేయండి. ఇలా అప్లై చేసేసి దీన్ని ఈ వెంటనే అంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే స్టవ్కి పెట్టేసేయండి. ఇలా పెట్టేసామంటే ఇది అతుక్కొని పోతుందన్నమాట. ఇంకా మళ్ళీ మనం తీసేంత వరకు రాదు. మంట అనేది పక్కన రాకుండా, గ్యాస్ వేస్ట్ కాకుండా, అలాగే గ్యాస్ లీక్ కాకుండా ఉంటుందన్నమాట. అది లూజు ఉండి జారిపోయి పడిపోతూ ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే మంట పక్కన వస్తున్నా కూడా ఇలా పేస్ట్ని అయితే అప్లై చేసేసి ఈ టిప్ని అయితే ట్రై చేయండి.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనకి లవంగాలతో ఇలా గనక చేసామంటే దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడైతే దగ్గు చాలామందికి విపరీతంగా వస్తూ ఉంది. జ్వరాలు, దగ్గు, గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సీజన్ మారింది కాబట్టి మరి దగ్గు జలుబు తగ్గించుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఒక 4-5 లవంగాలను అయితే తీసుకొని ఇలా స్టవ్ బర్నర్ పైన పెట్టేసి ఇలా స్టవ్ వెలిగించేసేసి ఆ లవంగాలని ఈ విధంగా వేడి చేయండి. ఇలా వేడి చేసేటప్పుడు ఇవి బాగా కాలిపోతాయన్నమాట. కాలి ఇవి చూడండి ఇప్పుడైతే ఈ విధంగా అయిపోయాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవి ఒక 2 నిమిషాలు అలానే వదిలేసేయండి, చల్లారుతాయి. తర్వాత ఇప్పుడైతే వీటిని ఇలా ఒక స్పూన్లో వేసేసుకొని ఇలా బాగా ప్రెస్ చేయండి. ఇది మొత్తం పొడి పొడిగా అయిపోతుంది ఈ విధంగా. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి కొద్దిగా హనీని అయితే వేసుకోవాలన్నమాట. హనీ వేసుకోవడం వల్ల మనకి తినడానికి, చిన్నపిల్లలకి నాకివ్వడానికి చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా ఘాటుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా హనీ వేసేసుకొని రెండింటిని బాగా కలిపేసేసి మార్నింగ్ లేవగానే పరగడుపున మనం బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేసిన వెంటనే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళ అయినా నాలుక పైన పెట్టుకొని కానీ దీన్ని నాకుతూ ఉన్నారంటే మనకి దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉన్న ఏది ఉన్నా తగ్గిపోతుంది. బెస్ట్ రెమెడీ అనమాట, హోమ్ రెమెడీ. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పెరుగును ఇలా కనుక చేసామంటే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతారనమాట. చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లంతా పెరుగునైతే వేయండి. మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ డ్రింక్ను కనుక తాగామంటే చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారనమాట. తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా చెక్క అంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పట్టేసి ఇలా పొడి చేసి పెట్టేసుకున్నామంటే ఒక 1 టేబుల్ స్పూన్ అంత పొడిని వేసేసుకొని రెండింటిని కలిపి పెరుగు ఆ దాల్చిన చెక్క పొడిని ఇలా మిక్సీ పట్టేసామంటే ఇలా మెత్తగా నీట్గా దాంట్లో కలుస్తుందన్నమాట. నార్మల్గా మజ్జిగలో కలిపామంటే అస్సలు కలవదు దాల్చిన చెక్క పొడి. అందుకోసమని ఇలా మిక్సీకి వేసేసాను అనమాట. దీన్ని మనం భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకున్నామంటే చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారనమాట. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, అలాగే చాలా స్లిమ్గా కనిపిస్తారు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే లైటర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. లైటర్ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము, కావాల్సినప్పుడు వెతుకుతూ ఉంటాము. అలాగే మనం రోజు స్టవ్ను క్లీన్ చేసేటప్పుడు కూడా స్టవ్ దగ్గర అక్కడక్కడ పెట్టేసేసి మనము అది వాటర్ పడి తడిచిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటుంది పని చేయకుండా. అందుకోసమని మనము ఇలా బట్టలకు పెట్టే క్లిప్పుకి ఈ విధంగా 2 క్లిప్పులను తీసుకొని దానికి డబల్ టేప్ ప్లాస్టర్ని ఇలా అంటించేసేసేయండి. అంటించేసి మీకు స్టవ్ దగ్గర ఎక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ ప్లేస్లో ఇలా స్టిక్ చేయండి. ఈ ప్లాస్టర్ని తీసేసామంటే ఇలా అతుక్కుంటుంది అనమాట. తర్వాత దీనిపైన ఇలా లైటర్ పెట్టామంటే మనకి నీట్గా ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, అలాగే తడిచిపోకుండా ఉంటుంది, అలాగే పాడవకుండా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు కూడా మన కిచెన్లో వంట చేయాలన్నా కూడా లైటర్ బాగా కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ మనం అడగాల్సిన అవసరం ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే టిష్యూ పేపర్స్ అయితే తెచ్చుకుంటాం కదా. టిష్యూను మనకి రోజు వాడుతూనే ఉంటాము దేనికో ఒకదానికి. మనము టిష్యూను వాడేటప్పుడు పైన ఇలా కట్ చేస్తూ ఉంటాము, కానీ అలా కాకుండా ఇలా కట్ చేసుకున్నామంటే దుమ్ము పట్టకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనం ఎలా పట్టుకున్నా పడిపోతుందనే భయం ఉండదు. అలాగే మనకి ఇలా పెట్టేసుకోవడం వల్ల మెయిన్ దుమ్ము పట్టకుండా ఉంటుందన్నమాట. చూడండి ఇలా మధ్యలోకి పట్టేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసేయండి. ఇలా తిప్పేసామంటే ఇలా మధ్యలో హోల్ అయితే పడుతుందన్నమాట. ఇప్పుడు మీకు టిష్యూ పేపర్స్ తీసుకోవాలన్నప్పుడు ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు. ఆ హోల్స్లో నుంచి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోవచ్చు. మనకి ఎలా పెట్టినా పడిపోతుందనే భయం ఉండదు, అలాగే దుమ్ము పడుతుందనే టెన్షన్ కూడా ఉండదు. నీట్గా ఉంటుంది, ప్యాకెట్ అయిపోయేంత వరకు కొత్తగా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఎక్కడ కట్ చేసామో కూడా వేరే వాళ్ళకు కూడా తెలియకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటివి కొత్తవి ఏదైనా డేక్షలు కొన్నప్పుడు దానికి స్టిక్కర్స్ ఉంటాయి కదా, స్టిక్కర్స్ని ఈజీగా ఎలా తీయాలో చూపిస్తానో చూసేసేయండి. మనం నార్మల్గా ఒక్కసారి కడిగామంటే ఇంకా అసలు రాదనమాట స్టిక్కరు. అందుకోసమని మనం వాడక ముందే కడగక ముందే ఈ స్టిక్కర్ని ఈ విధంగా అయితే రిమూవ్ చేయండి. ఏం లేదండి, స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఈ గిన్నె పెట్టేసేయండి. అది జస్ట్ కొన్ని సెకండ్లు, ఒక 20 సెకండ్స్ అలా వేడైతే సరిపోతుందన్నమాట. ఇంకా ఆ స్టిక్కర్ అనేది లూజ్ అయిపోతుంది, నీట్గా వస్తుంది, అస్సలు అతుక్కోదన్నమాట. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా చేత్తో అన్నామంటే
స్టిక్కర్ మొత్తం లేసొస్తుంది నీట్గా. అసలు గమ్ అనేది దానికి అతుక్కోకుండా గమ్ముతో సహా వచ్చేస్తుంది. అలాగే మనము చూడండి ఇలా తీసుకున్నాం కదా, నార్మల్గా అయితే మనం వాటర్తో కడిగినాక తీసామంటే ఇలా రాదనమాట. అందుకని కొత్త తెచ్చుకున్నప్పుడే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, బెస్ట్ టిప్, అందరికీ ఉపయోగపడే టిప్పు. మనం ఒక్కోసారి రైస్ కుక్కర్లో కానీ కుక్కర్లో కానీ ప్రెషర్ కుక్కర్లో అన్నం వండుతూ ఉంటాం కదా, లేదంటే నార్మల్గా గిన్నెలోనైనా వండేటప్పుడు ఒక్కొక్కసారి మనం మర్చిపోయినా లేదంటే వాటర్ తక్కువగా వేసినా అన్నం అనేది మాడిపోతూ ఉంటుంది. అన్నం మాడిపోయిందంటే ఇంకా మనం తినలేము, మాడిన వాసన వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, ఆనియన్ అయితే తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసేసి అన్నం పైన పెట్టేసేసి ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టడం వల్ల ఆ మాడినది స్మెల్ అంతా ఆ ఆనియన్ అనేది తీసుకుంటుంది అనమాట. తీసుకొని అన్నం అనేది స్మెల్ రాకుండా, మాడిన వాసన రాకుండా ఫ్రెష్గా ఉంచుతుంది. ఎప్పుడైనా అన్నం పొరపాటున మాడిపోయినప్పుడు ఇలా ఆనియన్స్ని అయితే పెట్టి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.